సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ ఉంది. ఎలా అనిపిస్తుంది అన్న? నేను షూటింగ్కి పోయిన గేమ్ చేంజరు రామ్ చరణ్ గారి యాక్టింగు సూపర్ అన్న. కయార్ అద్వాని కానీ మన ఎస్జే సూర్య గారు అయితే సరిపోదా శనివారంలో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అట్లాంటి దీంట్లో చాలా ఉన్నాయి. మీమ్స్కు ట్రోలర్స్కు పండగంగా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ మామూలుగా ఉండదు దీంట్లో. అదిగాక ఫ్యాన్ బేస్తో ఎప్పుడూ ప్రొడక్షన్ వాళ్ళు ప్రొడ్యూసర్లు పర్సనల్గా హీరోలకు కటౌట్లు పెట్టేయడం చూసినాం ఇన్నాళ్ళు. విజయవాడలో 250 అడుగుల కటౌటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి కోసం పెట్టిస్తున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున విజయవాడలో 250 అడుగుల కటౌటు సూపర్ అన్న. ఫ్యాన్స్ ఆయన అంటాడు కదా, నేను ఫ్యాన్స్ అనేది చిన్న మాట, వాళ్ళ నా ఫ్యామిలీ అన్నట్లు రామ్ చరణ్ సార్కు, ఆయన మంచితనానికి, ఆయన హెల్పింగ్ నేచర్కు, ఆయనకు ఇప్పుడు ఏదైతే గ్లోబల్ స్టార్ అనే ఒక బిరుదు వచ్చిందో అది ఆయనకు చిన్నది. ఆయన చేసే మంచి పనుల ముందర, ఆయన యాక్టింగ్ ముందర ఏమంటారు జీరో గ్రౌండ్ టు ఎర్త్ అనే వ్యక్తి మా రామ్ చరణ్ గారు బాగా చేస్తున్నారన్న. సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇక డాకు మహారాజు కూడా ఉంది కదా, ఎలా ఉంటుంది పోటీ? బాలయ్య బాబు గారు రామ్ చరణ్ గారు మనం ఇప్పుడు కొన్ని 90s హీరోస్లో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి మన బాలయ్య గారికి పోటాపోటీగా ఉండేది. థియేటర్లు అసలు పండగ ఊర్లో ఉండేది కాదు, థియేటర్ల దగ్గర ఉండేది. ఆ జనాలు గోళ హడావిడి, పొట్టేళ్లను బలిచ్చి వాటి తలలతో కటౌట్లకు దండేసేవారు. చెన్నకేశ్వరరెడ్డికి నేను ఆ కటౌట్లకు ఆ తలలు వేయడం చూసిన. అట్లా పొట్టేళ్ళ తలలను బలిచ్చి హాల్ దగ్గర భోజనాలు పెట్టి ఎంతో హంగామా ఉండేదన్న. ఫస్ట్ టైం హిస్టరీలో రామ్ చరణ్ గారు బాలయ్య బాబు గారు పోటీ పడుతున్నారు. 2 సినిమాలు సూపర్గా ఉంటాయన్న. పర్సనల్గా నేను బాలయ్య ఫ్యాను, జై బాలయ్య. మా బాలయ్య కూడా ఇరగదీస్తాడు ఈసారి గేమ్ డాకు మహారాజ్తో. ఎలా అనిపిస్తుంది లుక్స్? ఆయన వచ్చేసి ఇందులో 3 క్యారెక్టర్స్ అన్న. ఒకటి సాఫ్ట్ క్యారెక్టరు, ఒకటి పొలిటీషియన్గా, వచ్చేసి మామూలుగా ఇంకొక గెటప్. డ్యాన్స్ కానీ శంకర్ గారి భారీ తత్వం చూసినాం మనం. రోబోటిక్ కెమెరాస్ వాడినారు ఇందులో. కయార్ అద్వాని గారు గ్లామర్ క్వీన్. ఆమె ఎలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ సూపర్ ఎరగదీసింది. బాగుంది. పుష్ప రికార్డులు తప్పకుండా షేక్ అవుతాయన్న, కంపల్సరీ గల్లంత అవుతాయి. ఆయనకు తెలిసి ఇప్పుడు వరల్డ్ వైడ్ వెళ్ళిపోయినాడు కదా రామ్ చరణ్ సారు. ప్రతి చోట కలెక్షన్స్ వస్తాయి. ఆయన గ్రాస్ కలెక్షన్స్ ఏమి కాకుండా ఇప్పుడు మన ఇంకా రిలీజ్ కానీ సినిమాకే రేటింగ్స్ రివ్యూస్ అప్పుడే పడతా ఉన్నాయి. యూఎస్లో మంచి రికార్డు రేట్లో పోతా ఉన్నాయి రివ్యూస్, బాగా హైలైట్గా వస్తాయి రికార్డులు.